నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే శ్రీరామనవమి రోజు వీడియో అనమాట. కళ్యాణం అది ఎలా జరిగింది అవన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందు రోజు అయితే మేము కొబ్బరాకులతో ఒక డెకరేటివ్గా చేద్దామని అనుకున్నాము. అందుకోసం కొబ్బరాకులను కొట్టించి కొబ్బరాకులతో అవైతే చేసాము. ఆ కొబ్బరాకులతో, మామిడాకులతో, పువ్వులతో గుడంతా బాగా డెకరేట్ చేశారు. ఉత్సవ విగ్రహాలకి బట్టలు కుట్టారు. ఒక ఆంటీకి క్లాత్ ఇస్తే గుడిలో విగ్రహాలకు కూడా కొత్త బట్టలు వేశారు. కళ్యాణం రోజు ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ పెడతారు. దానికోసం ముందు రోజే వంటలు చేసేవాళ్ళు వచ్చేసారు. ఇదంతా ముందు రోజు జరిగినవన్నీ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అయితే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కదా, చిన్న విగ్రహాలు, ఆ విగ్రహాలని ఊరిలో ఊరేగించారు. ఊరేగించడం అయిపోయాక మళ్ళీ గుడిలోకి తీసుకొచ్చేసారు పల్లకీతో. తర్వాత పీటల మీద కూర్చొనే వారు ఉంటారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సీతమ్మ వారిని, రాముల వారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కింద గుడిలోకి తీసుకువచ్చారు మంగళ వాయిద్యాలతో. తర్వాత వినాయకుడి పూజతో స్టార్ట్ చేశారు. వినాయకుడి పూజ అయిపోయాక తర్వాత కొత్తగా వెండి జంజాలు తెచ్చారు. ఆ వెండి జంజాలకి కంకణాలకి పూజ చేశారు. తర్వాత పూజ చేసిన కంకణాలని రాముల వారికి, సీతమ్మ వారికి కట్టారు. అలాగే పీటల మీద కూర్చున్న వారు కూడా కట్టుకున్నారు. అలాగే వెండి జంజాలని తీసి రాముల వారికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి కూడా వేశారు. తర్వాత గుమ్మడికాయ అవి పెట్టి కన్యాదానం చేశారు. తర్వాత రాముల వారికి కాళ్ళు కడిగారు. పీటల మీద కూర్చున్న వాళ్ళు పాలతో కూడా కడిగారు. తర్వాత కడిగిన నీళ్ళని అందరి మీద జల్లారు. తర్వాత రాముల వారికి, సీతమ్మ వారికి మధ్యలో తెర కట్టారు. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టారు. తర్వాత మంగళసూత్రాలకి, నల్లపూసలకి, చుట్లకి పూజ చేశారు. ఇంకా గాజులు కూడా పెట్టారు. అవన్నీ పెట్టి పూజ చేశారు. ఆ పూజ చేశాక అమ్మవారికి తాళి కట్టించారు. తర్వాత నల్లపూసలు కూడా వేశారు, చుట్లు కూడా పెట్టారు. తర్వాత తలంబ్రాల బియ్యం కూడా పోసారు. తలంబ్రాల బియ్యం పోసేటప్పుడు అందరూ వెనకాలకి వెళ్ళి పట్టుకున్నారు. ఆ బియ్యం పట్టుకుంటే అలా మంచిదంట. తర్వాత పువ్వులను వేశారు. థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేశారు. తర్వాత బ్రహ్మముడి కూడా వేశారు. తర్వాత దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ తెచ్చి పెట్టారు. ఆ ప్రసాదాలు దేవుడికి నైవేద్యం పెట్టాక అందరికీ పంచిపెట్టారు. ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేశారు. ఇంకా హారతితో మొత్తం అయిపోయింది పెళ్లి తతంగం మొత్తము. తర్వాత బయట అన్నప్రసాదం తినటానికి వెళ్ళాము. తినేసాక ఇంటికి వెళ్ళిపోయాము. మా ఊరి రామాలయంలో శ్రీరామనవమి ఇలా హల్దీ ఫంక్షన్తో, మెహందీ ఫంక్షన్తో, రాముల వారి కళ్యాణంతో ముగిసింది. ఇంకా శ్రీరామనవమికి ముందే మేము మా ఊరిలో చందా అడగటానికి కూడా వెళ్ళాము. కొంతమంది పిల్లలము మేము చందా కూడా కలెక్ట్ చేసుకుని వచ్చాము. ఆ వీడియో లాస్ట్లో పెట్టాను, అది కూడా చూడండి. మా ఊరి రామాలయంలో శ్రీరామనవమి ఇలా జరుపుకున్నాము 2024లో.